హైదరాబాద్ శివార్లలో అర్ధరాత్రి తుపాకీ కాల్పులు సంచలనం రేపాయి. ఆదిభట్ల బొంగళూరు సమీపంలో నల్గొండ జిల్లా సిసిఎస్ పోలీసులు కరడుగట్టిన దొంగ శ్రీకాంత్ను పట్టుకునే క్రమంలో కాల్పులు జరిపారు. శ్రీకాంత్పై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 30కి పైగా కేసులు ఉన్నట్లు సమాచారం. 2007లో ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో నర్సాపూర్ టౌన్ కానిస్టేబుల్ హత్య కేసులో శ్రీకాంత్ నిందితుడిగా ఉన్నట్లు తెలుస్తోంది. నల్గొండ జిల్లాలో దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్న శ్రీకాంత్ను పోలీసులు పట్టుకోవడానికి గత వారం రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అతను గుంటూరు నుంచి డీసీఎం వ్యాన్లో పరారీ వస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు బొంగళూరు వద్ద శ్రీకాంత్ ప్రయాణిస్తున్న వ్యానును అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో అతను ఇనుపరాడ్డుతో నల్గొండ సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణుపై దాడికి దిగాడు. దీంతో విష్ణు తలకి గాయమైంది. దాడి చేసి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్న అతని కాలిపై పోలీసులు కాల్పులు జరిపారు. గాయపడిన దొంగను పోలీసులు వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి నల్గొండ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, చెప్పండి, కాల్పుల ఘటనపై మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? కాల్పుల ఘటనలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్నటువంటి శ్రీకాంత్ ను పోలీసులు నల్గొండకు తీసుకొచ్చారు. ఆయనను నల్గొండలోని ఆసుపత్రిలో ఆయనకు చికిత్స చేయించిన తర్వాత ఆయనను పూర్తిగా ఈ కేసులకు సంబంధించి విచారించనున్నారు. అయితే 2007వ సంవత్సరానికి ముందు నుంచే చిన్న చిన్న దొంగతనాలతో మొదలైనటువంటి శ్రీకాంత్ చోరీల పరంపర అయితే దొంగతనాలు, దోపిడీ కేసులతో కొనసాగుతూ వస్తుంది. ఈ క్రమంలోనే పోలీసుల కంట పడకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే ఆయనకు నల్గొండతో పాటు నల్గొండ సమీప ప్రాంతాల్లో దాదాపుగా 30కి పైగా కేసులతో పాటు ఈ దాదాపు 2007 నుంచి అంటే ఈ 19-20 ఏళ్ల కాలంలో దాదాపుగా ఆయనపై 120కి పైగా చోరీ కేసులు నమోదై ఉన్నాయని ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు. అయితే నల్గొండ జిల్లాలో ఈ నెల 25న ఒక చోరీ కేసు, ఒక దొంగతనానికి నిందితుడు పాల్పడ్డాడు. ఆ దొంగతనం కేసుకి సంబంధించి ఎస్పీ శరత్ చంద్ర పవార్ దీనిపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాడు. దాదాపుగా 3 బృందాలు దీనిపై ఏర్పాటు చేశారు. వాళ్ళు వారం రోజుల నుంచి గాలిస్తూ ఉన్నారు. సాంకేతిక ఆధారాలతోటి, ఇతర ఆధారాలతోటి, స్థానికంగా సేకరించినటువంటి సమాచారం ఆధారంగా నిందితుడి ఆచూకీ ఎట్టకేలకు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద కనుగొని ఆయనను బొంగళూరు గేట్ వద్ద అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు నిన్న రాత్రి. ఈ క్రమంలోనే పోలీసులకు నిందితులకి మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసుల పైకి నిందితుడు దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఆయన వెంటున్నటువంటి కత్తితో దాడి చేసే క్రమంలోనే ఆత్మరక్షణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులు ఫైరింగ్ చేయాల్సి వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో నిందితుడికి గాయాలయ్యాయి. నిందితుడితో పాటు మరో 2 నిందితులు కూడా మొత్తం 3 ఉన్నట్టు తెలుస్తుంది. ఈ 3ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం ఆయన నల్గొండకు ఈ 3ని కూడా తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు, గాయపడ్డ వారిని. అయితే వీరిని అదుపులోకి తీసుకునే క్రమంలో నల్గొండ సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరి కూడా గాయాల పాలయ్యాడు. ఆయనకు కత్తి ఘాట్లకు సంబంధించిన గాయాలయ్యాయి నిందితుడి దాడిలో. సో ఆయన పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే నిలకడగా ఉంది. మనం స్క్రీన్ పై చూడొచ్చు నిందితులకు సంబంధించిన ఫోటోలు. కొన్ని సీసీ కెమెరాలలో వాళ్ళు చోరీలు చేస్తున్నటువంటి క్రమంలో సీసీ కెమెరాల నుంచి సేకరించినటువంటి ఫోటోలు, అలాగే వాటి ద్వారా ఏఐ జనరేటెడ్ ఫోటోస్ కూడా కొన్ని పోలీసులు క్రియేట్ చేశారు. ఎందుకంటే వాళ్ళ నిందితులు రూపురేఖలు ఎలా ఉంటాయి, నిందితుడు ఎలా ఉంటాడు అనేది గుర్తించడం కోసం పోలీసులు కొన్ని ఏఐ సాంకేతికత సాయంతో కూడా ఫోటోలు కూడా కొన్ని జనరేట్ చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 25వ తేదీన నల్గొండ సమీపంలోనే జరిగినటువంటి దొంగతనంలో నిందితుడు సీసీ విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. నిందితుడు సీసీ విజువల్స్ లో కూడా ఒక ఇనుప రాడ్డుతో ఒక ఇంటికి ఉన్నటువంటి తాళాన్ని పగలగొట్టి దొంగతనం చేసేటువంటి విజువల్స్ కూడా పోలీసుల దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వాటన్నిటి ఆధారంగా నిన్ననైతే ఔటర్ రింగ్ రోడ్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకోవడం, ఈ క్రమంలోనే కాల్పులు జరగడం, తర్వాత వనస్థలిపురం ఆసుపత్రికి తీసుకెళ్లి నిందితులకి ఆయనకి అక్కడ చికిత్స అందించి ఆ తర్వాత నల్గొండకు తీసుకొచ్చారు. ప్రస్తుతం చికిత్స అందుతుంది. చికిత్స చేసిన తర్వాత మరొక 24 గంటల్లోగా ఆయన నుంచి పలు వివరాలు రాబట్టిన తర్వాత న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టి నిందితుడిని అయితే పోలీసులు రిమాండ్ కు తరలించనున్నారు. ఓకే, ధన్యవాదాలు పవన్.